నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 133. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నాకు ఇక్కడ అలవాటైపోయింది. మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం కానీ ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నాం అని అన్నాడు అనంత్ భూమి చుట్టూ చేయి వేసి హత్తుకుంటూ. అవును, ఇలాగే ఎప్పటికీ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని అంటూ గారంగా భర్త బాహువుల్లో గువ్వ పిల్లలా ఒదిగిపోయింది భూమి. ఆమె తలకు ముద్దిచ్చి ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించిన అనంత్ ఉదయం 6 గంటలకు ఫోన్ మోగడంతో మత్తుగా నిద్రలేచి టేబుల్పై ఫోన్ అందుకుని చూస్తే విష్ణువర్ధన్. డాడీ ఇంత మార్నింగ్ చేస్తున్నారేంటి మనసులో అనుకుంటూ తన ఛాతిపై ఉన్న భూమి తలను పిల్లో మీదకి చేర్చి తనని వదిలి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు అనంత్. గుడ్ మార్నింగ్ డాడీ. ఇంత మార్నింగ్ చేశారు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు కాస్త గాబరాగా. ప్రాబ్లం ఏం లేదురా, నేను మమ్మీ చెన్నైకి వస్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. 8 వరకు అక్కడ ఉంటాం, వచ్చి పిక్ చేసుకో. మీరు వస్తున్నారా? అలాగే డాడీ అని ఫోన్ పెట్టేసి అంత సడన్గా రావడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తూ బాత్ చేయడానికి వెళ్ళాడు. ఫాస్ట్గా బాత్ చేసి డ్రెస్అప్ అయి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అనంత్. స్నానం చేసి వచ్చిన ఇషు పడుకున్న అదవ్ని చూసి నవ్వుకొని డ్రెస్అప్ అయి అతని పక్కన కూర్చుంది. చెంపకింద చేయి పెట్టుకుని క్యూట్గా పడుకున్న అతని మోము ముద్దొస్తుంటే మీదకి వంగి పెదాలపై అంటనట్టుగా ముద్దు పెట్టి, హలో శ్రీవారు, పడుకుంది చాలు, లేవండి అతని చెవికి పెదాలు ఆనిస్తూ అంది. కళ్ళు తెరిచి నవ్వుతూ చూశాడు. ఏం చేస్తున్నావే అడిగాడు దరహాసంతో. నిద్ర లేపుతున్నాను అంది అతని ముంగుర్లను వెనక్కి నెడుతూ. ఇంత ముద్దుగా నిద్ర లేపితే ఇంకా ఆఫీస్కి ఏం వెళ్ళాలనిపిస్తుంది, మంచి మూడొస్తుంది కానీ అన్నాడు తన మీదకి ఒరిగి ఉన్న ఆమె నడుంపై చేయి వేసి మీదకి లాక్కుంటూ. అతనికి అతుక్కుపోయిన ఇషు అతని అణచ్ఛాదిత హృదయంపై ఒక్కటిచ్చి, ఎప్పుడు అదే ధ్యాస అంది ముద్దుగా. నీలాంటి ముద్దుల పిల్ల ఉంటే ఇంకేం ధ్యాస ఉంటుంది, నన్ను కవ్వించి మత్తెక్కించి మాయలో పడేసి మెల్లిగా జారుకుంటావు రాక్షసి అన్నాడు ఆమె తలను అతని తలతో ఢీకొడుతూ. అల్లరిగా నవ్విన ఇషు లేచి ఫ్రెష్ అప్ అవు, వర్క్ స్టార్ట్ చేయాలి అని లేవబోతే ఆమెను మళ్ళీ దగ్గరికి లాక్కుని పెదాలపై గట్టిగా ముద్దిచ్చి వదిలాడు అదవ్. ముసిముసిగా నవ్వుతూ ఇషు లేవగా తనని ఓరకంట చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అదవ్. రెడీ అయిపోయిన ఇషు ల్యాప్టాప్ ముందేసుకొని తమ టీం సెండ్ చేసిన డిజైన్స్ అన్నీ రివ్యూ చేస్తూ ఉంటే రెడీ అయ్యి కిందకొచ్చాడు అదవ్. అప్పుడే తమ గదిలో నుండి బయటకొచ్చింది భూమి. గుడ్ మార్నింగ్ వదినా, అన్నయ్య లేచాడా? గుడ్ మార్నింగ్ అదవ్, నాకంటే ముందే లేచారు, ఎక్కడికో వెళ్ళారు కూడా, పార్కుకు వెళ్ళుంటారు. అవునా, అన్నయ్య జాగింగ్ కూడా చేస్తున్నారా? అప్పుడప్పుడు మార్నింగ్ అలా వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారు, మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుందని అంది అతనితో పాటు బయటికి నడుస్తూ. దట్ సూపర్ వదినా, అన్నయ్య ఫుల్ డిసిప్లిన్గా అవుతున్నాడన్నమాట అంటూ కార్ లోపలికి దూసుకురావడంతో అటువైపు చూసిన ఇద్దరు కారులో నుండి అనంత్తో పాటు దిగిన విష్ణువర్ధన్ భువనేశ్వరిని చూసి సర్ప్రైజ్ అయ్యారు. అత్తయ్య, మామయ్య బాగున్నారా అంటూ నవ్వుతూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళింది భూమి. బాగున్నామమ్మా అని బదులిచ్చి అదోవైపు చూశారు ఇద్దరు. హై డాడీ అని విష్ణువర్ధన్ను హక్తో పలకరించి భువనేశ్వరి వైపు చూశాడు అదవ్. నీరు నిండిన కళ్ళతో బాధగా చూస్తుంది కొడుకు వైపు. కొన్ని క్షణాలు నిర్లిప్తంగా చూసిన అదవ్ తల్లి నుండి చూపు మరల్చుకుని తండ్రి వైపు తిరిగాడు. ఏంటి డాడీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, ఏంటి విశేషం అని అడిగాడు నవ్వుతూ. ఆ విశేషం ఏదో మీ మమ్మీ నోటి వింటేనే బాగుంటుంది అని భువనేశ్వరి వైపు చూశాడు విష్ణువర్ధన్. అదవ్తో పాటు అనంత్ భూమి కూడా భువనేశ్వరి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశారు. దీర్ఘంగా నిట్టూర్పు విడిచిన భువనేశ్వరి, ఇక్కడికి వచ్చేటప్పుడు నాకెందుకు చెప్పలేదురా అని అడిగింది అదవ్ వైపు సూటిగా చూస్తూ. అదవ్ మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావా, లేదంటే ఈ తల్లితో బంధాన్ని తెంచేసుకున్నావా? ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. నాకు కాదు మమ్మీ, నీకు నా గురించి అవసరం లేదని, పట్టింపు లేదని చెప్పలేదు. నాకు నీ గురించి అవసరం లేదా, పట్టింపు లేదా, నీకు చెప్పాను అలా అని? కన్న కొడుకు గురించి తల్లికి పట్టింపు లేకుండా ఎలా ఉంటుందిరా? నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటే నా గుండె ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా నీకు
నన్ను పరాయిదానిలా చూస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా అంటూ అదవ్ని హత్తుకుని ఏడ్చేసింది భువనేశ్వరి. మౌనంగా ఉండిపోయాడు అదవ్. భూమి, ఆనంద్ బాధగా చూస్తున్నారు. నన్ను క్షమించరా అని అడిగే అర్హత కూడా నాకు లేదురా. చాలా పెద్ద తప్పులు చేశాను. వాటి వల్ల బంధాలకు దూరం అయ్యాను. ఒంటరిగా మిగిలిపోయాను. మీరు నా వల్ల ఎంతో క్షోభపడ్డారు. అనకూడని మాటలు అన్నాను. చేయకూడని పనులు చేశాను. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా అని అతని వదిలి మోహన్లోకి చూసింది భువనేశ్వరి. ఏ భావన లేకుండా నిర్లిప్తంగా చూస్తున్నాడు. అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకుంది భువనేశ్వరి. నా తప్పేంటో నాకు అర్థమైందిరా. నేనేం పోగొట్టుకున్నానో తెలిసొచ్చింది. నీ విషయంలో, కోడలి విషయంలో నేను చేసిన దానికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నన్ను ఇలా పరాయిదానిలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నారా. నేను చేసిన తప్పులను నేను సరిదిద్దుకుంటాను. నన్ను క్షమించరా, క్షమించు అని 2 చేతులు జోడించింది భువనేశ్వరి. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు దారాలుగా వర్షిస్తున్నాయి. ఎంత కోపం ఉన్నా కన్నతల్లి అలా ఏడుస్తుంటే అదో ప్రాణం చివుక్కుమంది. తల్లి నుండి తను ఏ మార్పు అయితే కోరుకున్నాడు, ఆ మార్పు ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే అతని మనసుకు హ్యాపీగా అనిపించింది. తల్లిపై ఇంకా కోపం నటించలేకపోయాడు. మమ్మీ ఊరుకో అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. భువనేశ్వరిలో వచ్చిన మార్పుకి ఆనంద్, భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. నన్ను క్షమించానని చెప్పే వరకు నా మనసు కుదుటపడదురా బేలగా అంటున్న తల్లి కన్నీళ్లు తుడిచి గుండెకు హత్తుకున్నాడు అదవ్. మమ్మీ, నీలో ఈ మార్పు కోసమే ఇన్నాళ్ళు ఎదురుచూశాను. ఆ మార్పు వచ్చింది. నీ తప్పులను ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. ఇన్నాళ్ళు కొడుకు ప్రేమను, ఆప్యాయతను దూరం చేసుకున్న భువనేశ్వరి కొడుకును పట్టుకుని కన్నీరు మున్నీరైంది. ఆమె మనసులో ఇన్నాళ్ళుగా మోస్తున్న భారమంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేస్తూ ఉంది. ఆమె వెన్ను తడుతూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు అదవ్. తల్లిలో మార్పు రావాలని ఆమె పట్ల కాస్త ఎక్కువ కఠినంగానే ప్రవర్తించాడు అదవ్. అతని ప్రయత్నం ఫలించి ఆమెలో మార్పు వచ్చినందుకు అతని మనసు అమితమైన సంతోషంతో నిండిపోయింది. వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తున్న విష్ణువర్ధన్ పెదాలపై ప్రశాంతమైన చిరునవ్వు చేరింది. భూమి, అనంత్లు హ్యాపీగా నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే కాఫీ ట్రేతో బయటకొచ్చిన మనస్విని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళని అయోమయంగా చూస్తూ నిలబడింది. అదవ్ని వదిలి కళ్ళనీళ్లు తుడుచుకుంది భువనేశ్వరి. నాకు మీరు కావాలి. మనందరం ముందులా కలిసిమెలిసి ఉండాలి. నువ్వు, కోడలు సంతోషంగా నా కళ్ళ ముందు తిరగాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. భువనేశ్వరి మాటలకు ఆశ్చర్యంగా చూసింది మనస్విని. తనలో వచ్చిన మార్పుకి ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. ఎక్కడ కోడలు అడిగింది భువనేశ్వరి చుట్టూ చూస్తూ. లోపలుంది మమ్మీ అదవ్ బదులివ్వగా ఆదుర్దాగా వెనక్కి తిరిగి లోపలికి నడిచిన భువనేశ్వరి పక్కనే ఉన్న మనస్విని గమనించలేదు. అదవ్తో పాటు అందరూ అత్త కోడల మధ్య ఏం జరగబోతుందో అని కాస్త టెన్షన్తో కూడిన క్యూరియాసిటీతో భువనేశ్వరి వెనుక లోపలికి కదిలారు. సుగుణమ్మ, అందరు ఎక్కడున్నారు? కిచెన్లో ఉన్న సుగుణమ్మ వైపు చూస్తూ కిందకొచ్చిన ఇషాన్వికి ఎదురుగా చేతులు కట్టుకొని తనని చూస్తూ కనిపించింది భువనేశ్వరి. ఊహించని విధంగా తను ఎదురయ్యేసరికి ఒకంత షాక్ అయిన ఇషాన్వి భువనేశ్వరి వెనకే అందరితో పాటు లోపలికొచ్చిన విష్ణువర్ధన్ కనిపించగానే పెదవులపై నవ్వు చేరింది ఆటోమేటిక్గా. బాగున్నారా మావయ్య అని మామగారిని నవ్వుతూ పలకరించి, బాగున్నానమ్మా చిరునవ్వుతో బదిలిచ్చిన విష్ణువర్ధన్కి చిన్న స్మైల్ ఇచ్చిన ఇషాన్వి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి తనని చూస్తున్న భువనేశ్వరి వైపు ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళబోతుంటే తన దారికి అడ్డుగా జరిగింది భువనేశ్వరి. ఇషు పక్కకు జరిగింది. భువనేశ్వరి మళ్ళీ అటువైపు కూడా జరగడంతో కొన్ని క్షణాలు ఆగిన ఇషాన్వి మళ్ళీ పక్కకు జరిగింది. భువనేశ్వరి మళ్ళీ తన దారికి అడ్డు రావడంతో కావాలనే చేస్తుందని అర్థమైన ఇషులు అసహనంతో కూడిన కన్ఫ్యూజన్. ఆ రెండింటినీ దాచుకొని తలెత్తి అత్తగారి కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె మొహంలోని భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ భువనేశ్వరి కూడా రెప్ప వాల్చకుండా కోడలి మొహంలోకి చూస్తుంటే ఇషు కూడా అలాగే చూస్తుంది. అత్త కంచైతే కోడలు మహాకంచు
ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళిద్దరి మధ్య జరిగే కోల్డ్ అండ్ సైలెంట్ వార్ను భువనేశ్వరి ఇంటెన్షన్ తెలిసిన విష్ణువర్ధన్ కుతూహలంగా ఎగ్జైటింగ్గా చూస్తుంటే అదో మనస్వినితో సహా భూమి అనంత్ వాళ్ళు కాస్త టెన్షన్తో చూస్తున్నారు. క్షణాలు నిమిషంగా మారాయి. అప్పటిదాకా కోడల్ని సూటిగా చూస్తున్న భువనేశ్వరి ఒక్కసారిగా పెదవులు విప్పార్చుతూ నవ్వుతూ చూసింది. తనని మొదటిసారి నవ్వుతూ చూస్తున్న అత్తగారిని చూసి షాక్ అయిపోయింది ఇషాన్వి. తనని ద్వేషిస్తూ సూర్యకాంతంలా ఎప్పుడూ తనపై చిరుబురులాడుతూ పళ్ళు బిగించి ఉరిమి చూసే అత్తగారు ఇప్పుడు కొత్తగా నవ్వుతూ ఉండడంతో వింతగా చూసిన ఇషాన్వి తనని చూస్తున్న అందరి వైపు అయోమయంగా చూసింది. అందరి పెదవులపై సన్నని నవ్వుల పువ్వులు విరియడంతో అక్కడ ఏం జరుగుతుందో అసలేమీ అర్థం కాలేదు తనకి. దీర్ఘంగా నిట్టూర్చి వెనక్కి మల్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపింది భువనేశ్వరి. విస్మయంగా వెనక్కి తిరిగి చూసింది ఈషు. ఆమె చేతిలో ఉన్న తన చేతిని సన్నని నవ్వుతో చూస్తున్న అత్తగారిని మార్చి మార్చి చూస్తూ సున్నితంగా చేయి విడిపించుకుంది ఇషాన్వి. భారంగా నిట్టూర్చిన భువనేశ్వరి, నీ కోపానికి నేను అర్హురాల్ని. అత్తగా ఒక కోడలి విషయంలో ప్రవర్తించని కూడని విధంగా ప్రవర్తించాను. నా కొడుకు దూరం చేయాలని చూశాను. నిన్ను అనరాని మాటలని నీచంగా అవమానించి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాను. భువనేశ్వరి చెప్తూ ఉండి మొహం పక్కకు తిప్పుకొని నిర్లిప్తంగా చూస్తూ వింటుంది ఈషు. భువనేశ్వరి చేసిన దుశ్చర్యలు ఒక్కొక్కటి ఆమె కళ్ళ ముందు కదలాడుతుంటే ఈశాన్వి గుండె అగ్నిగోళంలా మండసాగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? భువనేశ్వరి ఈశాన్వితో ఏం మాట్లాడనుంది? ఆ మాటలకు ఇషాన్వి ఎలా రియాక్ట్ అవ్వనుంది? తన మాటలతో భువనేశ్వరి కోడల్ని కన్విన్స్ చేయగలదా? ఇషాన్వి అత్తగారిని క్షమించేస్తుందా? అత్త కోడల మధ్య మాటల యుద్ధం జరగనుందా? ఇంట్లో వాళ్ళందరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.